గోరుచిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, పోపులు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె, కరివేపాకు, ఉల్లిపాయ. ముందుగా గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో కొద్దిగా వాటర్ వేయాలి. ఒక ఓల్స్ గిన్నె పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలు ఇందులో వేసి మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలండి. ఆవిరిలో ఉడకాలి. ఇవి ఆవిరిలో ఉడికినాయండి చిక్కుడుకాయలు. ముందుగా పెనం పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అండి. కొద్దిగా పోపులు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు అండి. ఆవిరిలో పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఆవిరిలో ఉడకబెట్టగా వచ్చిన వాటర్ కొద్దిగా, కొద్దిగా వేసిన ఉప్పు కారం పట్టాలి కదండి, అందుకు కొంచెం వాటర్ వేయాలి. వాటర్ అవసరం పడితే ఆవిరిలో వచ్చిన వాటర్ ఉంటుంది, అదే వేస్తే సరిపోతుంది. వేరే వాటర్ వేసే అవసరం లేదు. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా నంచుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వాటర్ ఇంకా కొంచెం పూర్తిగా ఎగిరిపోవాలండి, పొడి పొడిలాడుతూ ఉండాలి. గోరుచిక్కుడుకాయలు ఫ్రై రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, మొత్తం వాటర్ అంతా పోయింది. నూనె ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా